ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆధారపడి బ్రతికే వారి జీవితాల్లో మరలా ఆయన రెండోసారి రాబోతున్నప్పుడు కటిక చీకటి భూమిని కమ్మబోతుంది. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోబోతున్నాయి. ఇదిగో ఆయన సన్నిధిలో సూర్యుడు చంద్రుడు నిలవలేరంట. ప్రకటనలో రాయబడింది. ఆయన ముందు నిలవడానికి సూర్యునికి చంద్రుడికి స్థలం లేదంట. అవి నిలవలేక వెళ్ళిపోతాయి అంట. ప్రియమైన బిడ్డలారా, సూర్యుని కంటే గొప్పవాళ్ళమా మనం? ఈ లోక సంబంధమైన సూర్యులు ఎంతో మంది మనకు ఉండొచ్చు. ఈ లోక సంబంధమైన ఆధారాలు మనకి ఎన్నో ఉండొచ్చు. కానీ ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నేనే వారికి, నేనే ప్రకాశిస్తా, నేనే వారికి అండగా ఉంటా, నేనే వారికి ఆధారముగా ఉంటా. దేవుని దీర్ఘశాంతము చేతకంతా తీసుకుంటాను. దేవుని మర్చిపోయి జీవించబాకండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడతాడు, మీ యందు నేను, నా యందు మీరుంటే మీరు తప్పక ఫలిస్తాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చెరువు మీద పొంగలిగితే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? పొంగకే నష్టం కదా. దేవునికి దూరం అయితే, దేవుని మీద నేరస్థాపన చేస్తే మనకే నష్టం.